హైదరాబాద్లోని అమీర్పేట్లో భార్యను ముక్కలుగా నరికి హత్య చేసిన దారుణ ఘటన ఇంకా మరువక ముందే ప్రకాశం జిల్లాలో అలాంటి దారుణ విషయమే మరొకటి వెలుగులోకొచ్చింది. ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో తెలుగు వీధిలో 35 ఏళ్ల కన్న కొడుకు శ్యామ్ను కన్నతల్లి సాలమ్మ ఓ ఆటో డ్రైవర్ మోహన్తో కలిసి హత్యకు పాల్పడింది. ఆ తరువాత శరీర భాగాలను ముక్కలుగా నరికి 3 గోన్సంచుల్లో కుక్కి మేదర బజారు సమీపంలో పంట కాలవలో పడేశారు. తరువాత ఏం జరగనట్లు ప్రశాంతంగా ఉండిపోయారు. అయితే సాలమ్మ పెద్ద కుమారుడు సుబ్రహ్మణ్యం ఫిర్యాదుతో అసలు విషయం వెలుగులోకొచ్చింది. తన తమ్ముడిని ఆస్తి కోసం తన తల్లి సాలమ్మ ఇంకా ఆటో డ్రైవర్ మోహన్తో కలిసి హత్య చేసినట్లు పోలీసులకు చెప్పారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు శరీర భాగాలు పడేసిన ప్రాంతానికి వెళ్లి 3 గోన్సంచుల్లో ఉన్న శరీర భాగాలను గుర్తించారు. అనంతరం తల్లి సాలమ్మ ఇంకా ఆటో డ్రైవర్ మోహన్తో పాటు శ్యామ్ పెద్దన్న అయిన సుబ్రహ్మణ్యాన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు చెబుతున్న కారణాలు పొంతన లేకపోవడంతో విచారణ చేపట్టారు. ఆస్తి తగాదాల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.